ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డీజీ స్వరూప్ బాబు గారు వాక్య వర్తమానాన్ని అందిస్తారు. వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో పచ్చిక బయలు వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈ పచ్చిక బయలు పరిచర్య ద్వారా అనేక మంది బలపరచబడడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నటువంటి మా సంఘాల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇది కేవలము సంఘముల యొక్క విశ్వాసుల ద్వారా జరిగించబడుతున్నటువంటి పరిచర్యే. కేవలము నేను సువార్త అందించేటువంటి వాడిగా ఉన్నాను తప్ప ఈ పరిచర్య అంతా కూడా సంఘ పరిచర్య అని తెలియచేయడానికి చందుర్తి, కొడవలి, తాటిపర్తి ఉన్నటువంటి విశ్వాసులు, శ్రేయోభిలాషులు వారి ద్వారా అందించబడుతున్నటువంటి ఈ పరిచర్యను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మీరు కూడా ఈ పరిచర్య ఆగకుండా సాగేలాగున మీ అందరి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ రోజున మనము ఒక చక్కని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనము నుండి చివరి వరకు ఉన్నటువంటి వచనంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డారా, అది చాలా పెద్ద వాక్య భాగం కనుక బైబిల్లో ఉన్నటువంటి వారు మీరు తెరిచి చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ భాగంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటి అని అంటే, ఐథియోపియాల రాణి అయిన కందకే క్రింద పనిచేస్తున్నటువంటి ధనాగారం అంతటి పైన మంత్రిగా ఉన్నటువంటి ఐథియోపియుడైన నపుంసకుని యొక్క రక్షణను గూర్చినటువంటి విషయము ఈ భాగంలో కనబడుతుంది. క్లుప్తంగా నేను ఈ మాటలు మీ ముందు ఉంచేస్తాను. దేవుని బిడ్డారా, ఈ ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు యెరూషలేముకు వెళ్ళినాడు. అక్కడ తన యొక్క బాధను బట్టి, తనకున్న ఉద్దేశాలను బట్టి, తను నెమ్మలించబడ్డానికి, తన యొక్క మనసును స్థిమితపరచుకోవడానికి తన మతాన్ని వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కానీ వెళ్ళినటువంటి వాడు నిరాశతో అతడు తన రథం మీద కూర్చుని దేవుని వాక్యాన్ని చదువుకుంటూ అతడు వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉన్నప్పుడు ప్రభు దూత ఫిలిప్పుతోటి చెప్పి, నీవు అరణ్య మార్గంలో పోయి అతన్ని కలుసుకొనమని చెప్పినప్పుడు అతన్ని కలుసుకుని, ఆ చదువుతున్నది నీకేమన్నా అర్థమవుతుందా అని అడిగినప్పుడు, నాకెవరూ తెలియచేయకపోతే నాకెలా తెలుస్తుంది అన్న ఉద్దేశాన్ని వెల్లడి చేసినప్పుడు అతడు కూడా రథాన్ని ఎక్కించుకుని అతన్ని ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను వెల్లడి చేయడం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. వెంటనే కొంచెం దూరం వచ్చేసరికి అక్కడ నీళ్లు కనబడేసరికి, ఆ నీళ్లు ఉన్నాయి కాబట్టి నీవు నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకేమన్నా అభ్యంతరమా అని చెప్పేసి అతడు బాప్తిసాన్ని అడిగి తీసుకున్నాడు. వెంటనే ఫిలిప్పు అక్కడి నుంచి మరలా ఆత్మలో కొనిపోబడడం జరిగింది. అక్కడ 39వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఈ రోజున మనం ధ్యానం చేయబోయేటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నట్లయితే 39వ వచనంలో నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని ధ్యానం చేయుచుంటుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉన్నట్లు సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, ఐథియోపియుడైనటువంటి ఈ నపుంసకుడు, దేవుని బిడ్డారా, ఈ వ్యక్తి నిజంగా రక్షణ పొందడం అనేటువంటిది మనం చూసినట్లయితే, లేదా రక్షణ సంతోషాన్ని అతడు అనుభవించిన విధానాన్ని మనం చూసినట్లయితే, ఇది చారిత్రకమైనటువంటి సంఘటన. ఎందుకనంటే ఒక నపుంసకుడు, ఐథియోపియుడైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడం అనేటువంటిది ఒక నిజంగా చారిత్రకమైనటువంటి సంఘటన. ఎందుకనంటే అతడు ఒక నపుంసకుడిగా ఉన్నాడు. అతని జీవితానికి అర్థం లేనటువంటి జీవితం అతని జీవితం. అతడు సంపూర్ణ పురుషుడిగా కానీ సంపూర్ణ స్త్రీగా కానీ లేని జీవితం గనుక
కనుక ఒక మాటలో చెప్పాలి అని అంటే అతని జీవితం ఎడారి లాంటిది. ఎడారిలో కూడా ఈ యొక్క ప్రభు యొక్క కార్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే నిజంగా ఎడారిలో కలువ పువ్వులు పూయడం అనేటువంటిది నిజంగా ఒక అద్భుతమైనటువంటి సంఘటన. మాసలమణి గారు చక్కని పాట రాశారు, కలుషే ఎడారిలో కలువలు పూయట సిలువ విజయమే కదా అని. అలాగున నిజంగా ఎడారి లాంటి ఇతని బ్రతుకులో ఒక చక్కని కలువ పువ్వులు పూసేటువంటి స్థితిలోనికి అతని జీవితం మార్పు చెందడం అంటే ఎంత అద్భుతమైనటువంటి సంఘటన. రెండవది ఇంకోటి ఏంటంటే ఈ రక్షణ సువార్త అనేటువంటి దాని ఈ ఉద్దేశాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే ఇది భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి భేదాభిప్రాయాలు లేవు, ఇది అందరి కొరకైనటువంటి రక్షణ అనేటువంటి విషయం కూడా ఇతని యొక్క మారు మనసు ద్వారా మనకు అర్థమవుతుంది. తన మతాన్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఈ యొక్క ఆర్థిక మంత్రి ఆధ్యాత్మికమైనటువంటి సంతోషాన్ని పొందుకుని అతడు తిరిగి వెళ్ళడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. మనకు 39వ వచనంలో మనం చూసినట్లయితే ఆ నపుంసకుడు సంతోషంతో తిరిగి వెళ్ళెను అనే మాట ఇక్కడ కనబడుతుంది. సంతోషం ఎందుకు? ఈ సంతోషము అతడు పొందడానికి కారణాలు ఏంటి అనేటువంటిది విషయాన్ని ఆలోచన చేస్తే సంతోషం అనేటువంటిది శరీరానికి, మనసుకు, హృదయానికి ఒక సత్తువనిచ్చేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ప్రక్రియ. అయితే దేవుని బిడ్డలారా, దీనికి ఈ సంతోషం అనేటువంటిది పొందడానికి కారణాలు ఏమైనా కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు, కానీ సంతోషం అనేటువంటిది ఏ రూపేణ పొందుకున్న సంతోషమే. ఒక్కొక్కడు చక్కని బిర్యానీ తిని సంతోషంగా ఉంటాడు, ఒకడు చక్కని గంజి తాగి చాలా సంతోషంగా ఉంటుంటాడు. ఈ రుచులు అనేటువంటివి ఈ నోటికి తప్ప కడుపుకి ఆ విషయాలు తెలీదు. అయితే దేవుని బిడ్డలారా, ఈ సంతోషాలు పొందడం అనేటువంటిది మనుషులు చాలా రకాలుగా ఈ సంతోష అనుభవాలను పొందుకుంటుంటారు. కొంతమంది మంచి ఉద్దేశాలతో కూడిన విధానంలో సంతోషాన్ని పొందుకుంటారు, మరికొంతమంది అయితే చెడ్డ అభిప్రాయాలు కలిగినటువంటి రీతిలో కూడా ఈ సంతోషాన్ని పొందుకోవడానికి వారు ఎన్నుకుంటూ ఉంటుంటారు. కొన్ని మార్గాలు, రకరకాలైన తప్పుడు మార్గాలు, తప్పుడు విధానాలు, తప్పుడు అలవాట్లు ద్వారా వారు సంతోషాన్ని అనుభవించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఏదైనప్పటికీ కూడా ఏ విధమైన సంతోషాన్ని ఒక వ్యక్తి అనుభవించినా ఆ సంతోషం 4 కాలాల పాటు ఉంటుంది, అది చెడ్డదైనా మంచిదైనా సరే. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే సంతోషము అనేటువంటిది చాలా మనిషికి చాలా అవసరమైనటువంటిది అనే విషయానికి ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. ఇతని జీవితంలో అడవిని కాసిన వెన్నెల్లాంటి జీవితంలో దేవుని యొక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని ఎప్పుడైతే అతడు పొందుకున్నాడో నిజంగా అతడి సంతోషానికి అవధులు లేవు. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి భౌతిక సంబంధమైన సంతోషాలు ఎన్ని అనుభవించినా, ఈ ఇహలోక సంబంధమైన వస్తు పదార్థాల ద్వారా ఏ విధమైన సంతోషాలు అనుభవించినా, వీటన్నిటికి మించిన సంతోషము రక్షణ వలన పొందిన సంతోషం. ఒక వ్యక్తి రక్షణ ద్వారా అనుభవించే సంతోషము దేవుని బిడ్డలారా చాలా శ్రేష్టమైంది, చాలా విలువైంది. ఇతడు ఆ యెరూషలేముకి తన మతాన్ని వెతుక్కుంటూ తనకున్నటువంటి బాధలను బట్టి చాలా చాలా సిరిమంతుడు కానీ అతడు సిరిమంతుడైనా అతడి హృదయంలో ఈ సంతోషం అనేటువంటిది లేదేమో. అతడు చాలా వేదనతోనూ విచారంతోనే అతడు వచ్చి ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే అతడు సంతోషించడానికి కారణం ఏంటి అని అంటే, అతడు సంతోషించడానికి గల కారణము రక్షణ వలన కలిగిన సంతోషమే. అతడు ఈ యెరూషలేముకి చాలా వేదనతో విచారంతో వచ్చినాడు. తిరిగి అతడు వెళ్ళేటప్పుడు కూడా చాలా విచారంగానే వెళుతున్నాడు. ఎందుకనంటే అతను అనుకున్నటువంటిది అక్కడ ఏమీ కూడా దొరకలేదు. అతడు అనుకున్నటువంటి విషయాలు, ఒకవేళ నేను సంతోషంగా బ్రతకడానికి, సంతోషంగా నా జీవితం ఉంచుకోవడానికి ఏమైనా దొరుకుతుందేమో, ఎవరైనా ఏదైనా బోధిస్తారేమో, అది విందాము అని అనుకుని వచ్చాడు.
కానీ అతడు ఆశించినటువంటిది ఏది కూడా అతనికి అక్కడ దొరకలేదు. అయితే తిరిగి విచారంతో వెళ్ళే కన్నా కనీసం దానికి సంబంధించిన పుస్తకాల్లోనైనా సరే ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి అని అతడు వెళుతూ ఏం చేస్తున్నాడండి, దేవుని యొక్క వాక్యాన్ని అతడు కొనుక్కొని వెళుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించండి, అతడు వెళ్ళేటువంటి ఆ తిరుగు ప్రయాణం అంతా కూడా అతడు ఆశించినటువంటి రీతిలో లేదు. నిరాశతో ఉంది, నిస్పృహతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. ఇలాగున అతడు వచ్చినటువంటి విధానం వేరుగా ఉంది, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. కాబట్టి ఇతను యొక్క ఆలోచనలో ఏమొచ్చిందంటే, నేను వచ్చినందుకు నాకేమి దొరకకపోయినా కనీసం ఈ యొక్క పుస్తకంలోనైనా ఏమైనా దొరుకుతుందేమో అని అనుకుని అతడు దానిలో నుండి వెతకడానికి ప్రయత్నం చేసినాడు. అయితే అది తనకు అర్థం కాకపోయినా, దానిలో ఉండేటువంటి భావాలు అతనికి అర్థం కాకపోయినా దాన్ని చదవడానికి ఏదో అలా ప్రయత్నం చేస్తూ ఉంటుండగా, దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి మానవుడి మీద తన కనుదృష్టిని ఉంచుతాడేమో. వెంటనే ఫిలిప్పును తన ఆత్మతోటి ప్రేరేపించి వెంటనే నువ్వు వెళ్ళి అతన్ని కలుసుకో అని చెప్పేసి అని అన్నప్పుడు అతడు ఫిలిప్పు రథం మీద వెళుతున్నటువంటి ఫిలిప్పును కలుసుకోవడానికి దేవుని ఆత్మ చేత అక్కడికి తీసుకుని రాబడ్డాడు. అతను కూడా అలా ఆ ప్రక్క నుంచి వెళుతూ, నీవు చదువుతున్నది ఏమన్నా నీకు అర్థమవుతుందా అని అంటే అతడు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ 30వ వచనంలో మనం చూస్తే, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే అతడు చాలా ఆకలితో ఉన్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి దప్పిక, ఆకలిని కలిగి ఉన్నాడేమో. చాలా ఆతృతగా ఉన్నాడు. ఆ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ అతనికి ఏమీ అర్థం కావట్లేదు. వెంటనే ఫిలిప్పు బ్రతిమాలి అతను రథం ఎక్కించుకున్నప్పుడు ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని అతనికి విశదీకరించినప్పుడు, దేవుని వాక్యాన్ని అతనికి విశదీకరించినప్పుడు వెంటనే దేవుని బిడ్డలారా, అతడు దానిని బట్టి ఎంతో సంతోషానికి కారణమైనాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి, అతడు దానిని బట్టి ఎంతో సంతోషించినాడు. అతడు రక్షణ పొందుకున్నాడు. వెంటనే అతడు నీళ్లు కనబడగానే బాప్తిసం పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. ఆ రక్షణ అతనిని సంతోషానికి కారణంగా చేసింది, సంతోషానికి గురి చేసింది. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది రక్షణ పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. టీవీ ముందు కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీలో కూడా చాలామంది రక్షణ పొందుకున్నారు. అయితే నాదొక ప్రశ్న, నీవు అనుభవిస్తున్న రక్షణ నీకు సంతోషాన్ని ఇస్తుందా? ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, నీవు పొందుకున్నటువంటి ఈ రక్షణ అనేటువంటిది హృదయంలో కేరింతలు కొట్టుకుంటూ దానిని గూర్చి ఒక మంచి సాక్షిగా నువ్వు ఉండగలుగుతున్నావా? నేను పొందుకున్న రక్షణ ఎంత అద్భుతమైన రక్షణ దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని చెప్పగలిగేలాగున, అనుభవించగలిగేలాగున, నీ ఇంటి వారితోటి నీ రక్షణ ఆనందాన్ని పంచుకునేలాగున, నీ బంధువులతోటి నీ రక్షణ ఆనందాన్ని పంచుకునేలాగున నీ జీవితం ఉందా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, రక్షణ వలన కలిగేటువంటి సంతోషం కన్నా రక్షణ అనేటువంటిది చాలా సంతోషం. చాలామంది యేసు ప్రభులోనికి వస్తే బాధలు ఉండవంట కదండి అని ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభులోనికి వస్తున్నారు. చాలామంది ఈ కష్టాలు, శ్రమలు, బాధలు అన్నీ అనుభవిస్తున్నప్పుడు వారు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ఓ చక్కని స్థితిని వారు కలిగి ఉంటున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించి ఒక ఇల్లు ఇస్తున్నాడు, లేకపోతే కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాడు, దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఈ చాలా
వాళ్ళు అనేటువంటి మాటలు ఎలాగుంటాయనంటే, మేము దేవుళ్ళలోనికి రాకముందు చాలా బాధలు అనుభవించామండి, కష్టాలు అనుభవించాం. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత, ఈ రక్షణలోనికి వచ్చిన తర్వాత దేవుడు మాకు ఒక ఇల్లు ఇచ్చాడు, లేకపోతే కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు, అవి ఇచ్చాడు అని చెప్పుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, రక్షణ ద్వారా నీవు పొందుకున్నటువంటి వాటి వలన కలిగే సంతోషం కన్నా రక్షణే నీ జీవితానికి, నీ హృదయానికి సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించేదై ఉండాలి. అంటే రక్షణ ఆనందాన్ని అనుభవించేటువంటి వారై ఉండాలి. నేను దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఒక మంచి ఫ్యాన్ ఇచ్చాడండి అని అంటే, ఆ ఫ్యాన్ చూసుకుని ఎన్ని రోజులు మురిసిపోతావు? ఎన్ని రోజులు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మాకు టీవీ ఇచ్చాడండి అంటే ఎన్ని రోజులు ఉంటుంది నీకు ఆ సంతోషం? కానీ ఆ వాటి వలన కలిగే సంతోషం కన్నా నిజంగా రక్షణ వలన కలిగిన సంతోషము చాలా గొప్పది. అతడు సంతోషించడానికి కారణం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, విచారంతో వేదనతో ఉన్న అతని హృదయానికి రక్షణ లభ్యమైంది. అందుకనే అతడు సంతోషించినాడు. ఒకవేళ మీ జీవితంలో కూడా ఒకవేళ వేదన, బాధలు, కష్టాలు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నట్లయితే, మీరు కూడా ఆ వ్యక్తిలాగా నిరాశ, నిస్పృహలు కలిగి ఉన్నట్లయితే వెంటనే యేసుక్రీస్తు వాక్యాన్ని చదవండి, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రక్షణలోనికి మీరు కూడా రండి. ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయండి. వాడు తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంతో తిరిగి వెళ్ళాను అనే మాట అక్కడ కనబడుతుంది. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. మిగతా తన జీవిత ప్రయాణములో సంతోషిస్తూ వెళ్ళినాడు. అంతకు ముందు ఉన్నటువంటి జీవితానికి, ఇప్పుడున్నటువంటి జీవితానికి కారణం ఏంటి అని అంటే, క్రీస్తు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని సంతోషానికి కారకుడైనాడు. మీరు కూడా ఆ ప్రయత్నాలు, ఒకవేళ మీ జీవితంలో సంతోష అనుభవాలు లేకపోయినట్లయితే మీరు కూడా ఆ అనుభవాలు పొందడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు రక్షణను మీరు కూడా అనుభవించడానికి ఆయనను అంగీకరించండి. రెండవదిగా, అతడు సంతోషించడానికి మరొక కారణాన్ని కూడా మనము ఆలోచన చేసినట్లయితే, అతని సంతోషానికి కారణము అతనికి లభించిన రక్షకుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అతడు రక్షణ అనేటువంటిది ఒక అనుభవం. రక్షణ అనేటువంటిది కేవలం ఒక అనుభవం. మీకు రక్షణ అనుభవం ఉందా అని అంటుంటారు కదా, అలాగా రక్షణ అనేటువంటిది ఒక అనుభవం. రక్షకుడు ఒక వ్యక్తి. రక్షకుడు అనేటువంటిది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అంటే, ఇంకొక మాటలో కూడా చెప్పచ్చు, రక్షకుడు ఒక ఆప్తుడు. ఆపదలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, రక్షణ లేనటువంటి వారికి ఈయన ఒక ఆప్తుడై ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అంటే దేవుని బిడ్డలారా, ఆప్తుడు లేదా ఒక వ్యక్తి అనేటువంటిది ఇక్కడ మనం చూసినట్లయితే, అతడు రక్షకుడును అతడు పొందుకున్నాడు. రక్షకుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనలను కాపాడి, బలపరిచి, స్థిరపరిచి, దీవించేటువంటి వ్యక్తి అతనికి దొరకడం అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ జీవిత యాత్రలో రక్షకుడు ఒక ఆప్తుడై ఉన్నాడు. రక్షకుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అనగా ఒక వ్యక్తిగా రక్షకుడు నీకు తోడై ఉండడం అది మన అదృష్టం. గనుక అతడు సంతోషించడానికి కారణం ఏంటనంటే, అది ఏమి అర్థం కానటువంటి పరిస్థితుల్లో అతడు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. అతని పరిస్థితిని బట్టి దేవుడు ఫిలిప్పును పంపించి అతనికి అన్ని విషయాలు అర్థమయ్యేలాగా చెప్పాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాడు, మరలా ఫిలిప్పు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను సంతోషంతో రథం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు రథం ఎక్కి వెళ్ళేటప్పుడు ఎలాగుంటుంది అని అంటే, నేను ఒంటరిగా వెళ్తలేదు, నాతో పాటు రక్షకుడు ఉన్నాడు అన్న అనుభవము అతని జీవితంలో ప్రారంభమైంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో రక్షకుడు నాతో ఉన్నాడు, రక్షకుడు నాలో ఉన్నాడు,
నా ఇంట్లో ఉన్నాడు అనేటువంటి ఈ అనుభవము మనము కలిగి ఉండడంతో మనకెంతో సంతోషం. ఎప్పుడు నీతో రక్షకుడు ఒక వ్యక్తిగా నీతో ఉంటాడో దేవుని బిడ్డలారా, అప్పుడు నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. బైబిల్లో మనం చూసినప్పుడు మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుతున్నాము అని చెప్పేసి అని బైబిల్లో మనకి పౌలు గారు సెలవిస్తున్నాడు. అయితే రక్షకుడే ఒక వ్యక్తిగా, ఆప్తుడుగా మనతో ఉన్నప్పుడు అవేమీ కూడా, ఆ పోరాటాలు, ఆ ప్రయత్నాలు ఏవి కూడా మన మీద పనిచేయవు. చాలామంది అంటూ ఉంటుంటారు, ఎవరో చెడుపు చేశారండి, ఎవరో బాధ పెట్టేస్తున్నారండి, ఎవరో నాకు ఇలా చేశారండి, నా చుట్టూ శత్రువులేనండి, నాకు అన్నీ కూడా బాధాకరమైన మనుషులేనండి. ఓకే దేవుని బిడ్డారా, నీవు రక్షణ అనేటువంటి అనుభవంతో నీవు ఎప్పుడైతే జీవిస్తున్నావో నీకు రక్షకుడు నీకు ఆప్తుడై ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. రక్షకుడు నీతో ఉన్నప్పుడు దేవుని బిడ్డారా, నీ జీవితం అంతా సంతోషంగానే ఉంటుంది. ఏదేను వనములో దేవునితో ఆదాము ఏదేనులో ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు దేవుని బిడ్డారా, ఆదాము సంతోషకరమైన జీవితాన్ని జీవించినాడు. దేవుని బిడ్డారా, అతన్ని ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టేశాడో ఆదాము యొక్క జీవితం శాపకరమైపోయింది. ఈ రోజున మన జీవితాలు ధన్యకరమైన, దీవెనకరమైన జీవితాలుగా ఉండాలి అని అంటే యేసుక్రీస్తు రక్షణే కాదు, యేసుక్రీస్తు రక్షకుడై ఉన్నాడు. అందుకనే మనం ఈ క్రిస్మస్ సీజన్లోనికి వచ్చాం కాబట్టి దేవదూతలు చెప్తున్న మాట, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. సేవియర్, రక్షకుడు. దేవుని బిడ్డలారా, అతని సంతోషానికి కారణం ఏంటి అని అంటే అతనికి రక్షకుడు దొరికినందువలన. చివరిగా ఇంకొక మాటను కూడా చూద్దాం. అతని సంతోషానికి కారణం, అతడు సంతోషిస్తూ వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే అతనికి దొరికిన సువార్త. దేవుని బిడ్డలారా, అతడికి సువార్త అర్థం కానంతసేపు అతడు దిగులుగానే ఉన్నాడు, వేదనగానే ఉన్నాడు. అతనికి ఎప్పుడైతే సువార్త దొరికిందో ఏంటి ఆ సువార్త అని అంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తే ఒక గొప్ప సువార్త. యేసుక్రీస్తే ఒక గొప్ప సువార్త. ఇప్పుడు చాలా మంది సేవకులే సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరికైతే రక్షకుడు ఉంటారో వాళ్ళు సువార్తను ప్రకటించేవారై ఉన్నాడు. ఇప్పుడు ఈ నపుంసకుడు తన వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప సువార్తికుడు అయిపోయినాడు. ఎందుకని అనిపోయి, ఏంటి సార్ చాలా హ్యాపీగా ఉన్నారేంటి, ఇన్నాళ్ళు మీ జీవితంలో ఇంత హ్యాపీ మేము ఎప్పుడు చూడలేదు అని ఒకవేళ ఆ రాజ్యంలో అంటే గనక, ఒకవేళ ఆ కందకే అనేటువంటి రాణి, ఏంటి మినిస్టర్ గారు ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు, కారణం ఏంటి అని అడిగితే గనుక అతను చెప్పేది ఏంటి అని అంటే ఒక సువార్త. నా సంతోషానికి కారణం క్రీస్తు, నా సంతోషానికి కారణం యేసుక్రీస్తు. ఆయన ఎవరు అని అడిగినప్పుడు ఆయన రక్షకుడు. ఓకే, రక్షకుడు అయినప్పుడు మీకు సంతోషం ఏంటి అని అంటే ఆయనతో నాకున్న రక్షణ అనుభవము నా సంతోషానికి కారణం. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప సువార్తను మనము నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. సాక్ష్యంలో అతడు కలిగి ఉన్నటువంటి సాక్ష్యం, అతడు చెప్పేటువంటి సాక్ష్యం, అతడు పొందుకున్నటువంటి అనుభవం దేవుని బిడ్డలారా సువార్త. అతనికో చక్కని సువార్త దొరికింది. ఏం చెప్పుకోవడానికైనా సువార్త చెప్పడానికి యేసు కేంద్రమై ఉన్నాడు. సువార్తకు యేసు ప్రాముఖ్యమై కేంద్ర బిందువై ఉన్నాడు. గనుక అతనికి రక్షణ అనేటువంటిది సువార్త అతనికి దొరికింది. గనుక దేవుని బిడ్డలారా, అతని రక్షణ ఆ సువార్త అతనిని హత్తుకుంది. నపుంసకుడు అతడు ఒంటరిగా వచ్చాడు, విచారంతో వచ్చినాడు యెరూషలేముకి. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు అతనిని దర్శించినాడు, దేవుడు అతనిని తాకినాడు, దేవుని ఆత్మ అతనిలోనికి ప్రవేశించింది. అతడు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి రక్షణ అనుభవంలోనికి వెళ్ళాడు. ఈ అనుభవంలోనికి వెళ్ళడానికి కారణం సువార్త.
ఈ సువార్త నశించుచున్న వారి కొరకైన సువార్త, వేదనకుతో ఉన్నటువంటి వారికైనా సువార్త, బాధల్లో ఉన్నటువంటి వారికి ఈ సువార్త. ఈ సువార్తను నీవు విని గ్రహించిన ఇక్కడ 31వ వచనంలో, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి, నపుంసకుడి యొక్క వేదనంతా ఎవడైనా నాకు చెప్తే బాగుండునని చూస్తున్నాను. ఈ రోజున నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు, అనేక ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మంది ఫోన్ల ద్వారా మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ 2 రాష్ట్రాల్లోనూ మేము మాట్లాడుతూ ఎంతోమంది సువార్త అందని ప్రాంతాలు చాలామందికి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అలాంటి వారికి ఈ సువార్త వారికి సంతోషాన్ని ఇస్తుంది, ఈ సువార్త వారికి ఆనందాన్ని ఇస్తుంది, ఈ సువార్త వారి జీవితాలను మార్చేసింది. దేవుని బిడ్డలారా, అతని జీవితం ఎడారి లాంటి జీవితం, కానీ ఇప్పుడు రక్షణ ఆనందాన్ని పొందుకున్న సంతోషకరమైన జీవితం అయిపోయింది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, దేవుని వాక్యాన్ని చదవండి, సువార్తను వినండి, గ్రహించండి. రక్షకుడు మీకు ఆప్తుడిగా చేసుకోండి. రక్షకుడు నీకు ఆప్తుడైతే గనక ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. విజయమే తప్ప అపజయం అనేటువంటిది మన జీవితాల్లో ఉన్నది. ఆప్తుడే మన బ్రతుకుల్లో ఉన్నప్పుడు దుష్టుడు దాని క్రియలు మన జీవితాల్లోనికి ఎలా ప్రవేశిస్తాయి, వాని యొక్క ప్రభావం మనలోనికి ఎలాగ రాగలుగుతుంది? ఎందుకనంటే మనమున్నది రక్షకుడు అనే ఆప్తుడున్న పరిధిలో మనం ఉన్నాము గనుక మనము క్షేమంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. అట్టి కృపతో దేవుడు మనలందరినీ కూడా నింపి నడిపించి కాపాడును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అపారమైన కృప, ప్రేమ, దయని బట్టి మా ప్రభు, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అనేక మంది మారు మనసు పొందడానికి, అనేక మంది రక్షించబడడానికి నీ కృప దయచేయమని వేడుకున్నాను. అతడు సంతోషించడానికి రక్షణ కారణం, అతడు సంతోషించడానికి రక్షకుడు కారణం, అతడు సంతోషించడానికి సువార్తే కారణం నాయన. గనుక మా ప్రభా, అతడిని సువార్త ప్రకటించేవానిగా, సంతోషకరమైనటువంటి సువార్తను చెప్పగలిగేటువంటి వ్యక్తిగా దేవుని బిడ్డ ఆయనను మీరు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృప చూపించండి, రక్షించండి, మేలు చేయండి, మహిమ పొందండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి మహిమ పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన మనందరికీ తోడైండి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరూ ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యలో సహకరించాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతలను మాకు పంపించవలసిన చిరునామా రెవరెండ్ డిజి స్వరూప్ బాబు, పచ్చికబయలు, ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్, 2-3-55 బిహైండ్ ఆర్టీసీ కాంప్లెక్స్, పిఠాపురం. మా ఫోన్ నెంబర్ 9848591119 9848591119.